ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని యొక్క వాక్యము ద్వారా మనలందరినీ బలపరుస్తున్న దేవాతి దేవునికి స్తుతులు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యమేమనగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవుడు నామానికి స్తోత్రం. ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంత పేద స్థితిలో ఉన్నా వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదవాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఎంత కష్టపడైనా వాళ్ళకి మంచి ఈవులని ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లలు సంతోషం కోసం ఏదడిగినా వాళ్ళకి కాదనకుండా చేయాలని ఒక ఆతృతతో ఉంటారు. ఈ లోకంలో నిన్ను నన్ను కన్న తల్లిదండ్రులు అంత ప్రేమ చూపించినప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని శారీరకంగా కంటారేమో. పరలోకమందున్న మన తండ్రికి మనకేం అవసరమో ఆయనకి ముందుగానే తెలుసు. మనము ఏది అడిగినా అడగకపోయినా ఆయన సమకూర్చే దేవుడు. నీవు ఉన్న స్థితిని బట్టి నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు. ఆయన ఇస్తుంది, ఆయన చూపెడుతుంది, మంచి ఈవులనే మన జీవితంలో చూపెడతాడు. నీవు అనుకోవచ్చు, నాకు ఇది జరుగుతుందంటే దేవుడు నా పక్షమున లేడని. కానీ దేవుని వాగ్దానం ఏమంటే, దేవుడు మంచి ఈవుల్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క ఆలోచనలు వేరు, ఆయన యొక్క ప్రణాళికలు వేరు. ఆయన ప్రణాళికలు గొప్పవి. నీ జీవితంలో నా జీవితంలో ఆయన వేసిన ప్రణాళిక చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ప్రణాళికలో భాగంగానే కొన్ని ఆటంకాలు నీకు రావచ్చు, కానీ దేవుడు నీకు ఒక మంచి ఈవులనే నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంటుంది కదండి, అడగంది అమ్మైనా పెట్టదు. మనము దేవుని దగ్గరికి రావాలని ఆయన ప్రణాళిక. మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చు ఈవులను మనం పొందుకోవాలని ఆయన ప్రణాళిక. దేవునికి మనకి ఏది అవసరమో తెలిసినా దేవుడిని మనము అడుగుదామని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక వేశాడు. ఆ ఉన్నతమైన ప్రణాళికని నువ్వు పొందుకోవాలంటే దేవుడిని అడగడం నువ్వు నేర్చుకోవాలి. నీ యొక్క స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి నుంచి ఇంకా ఈ పరిస్థితిలో నువ్వు ఎలా ముందుకు కొనసాగాలనేది దేవుడు అడగడం మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవదయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొద్ది స్తోత్రాలు. ఇదిగో దేవ తండ్రి, మా జీవితంలో దేవ తండ్రి అయా చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు దేవ తండ్రి. అయా మా జీవితంలో దేవ తండ్రి, అయ్యా మా జీవితంలో దేవ తండ్రి మమ్మల్ని అడగమంటున్నారు అయ్యా. ఇదిగో మమ్మల్ని అడగడం నేర్పించండి అయ్యా. అడిగితే దేవ తండ్రి మీరు ఇచ్చే దేవుడు అయ్యా. అడిగితే మీరు కాదనకుండా అది చేసే దేవుడు తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో యేసయ్య దేవ తండ్రి పరిశుద్ధుడా, మరి ముఖ్యంగా దేవ తండ్రి అయ్యా మిమ్మల్ని ఏదైనా అడిగి పొందుకోవడం మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మిమ్మల్ని ఏదైనా అడిగి పొందుకోవడం మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో యేసయ్య మీరు చేస్తున్న వాగ్దానాలు మా జీవితంలో స్వతంత్రించుకోవడం మాకు నేర్పించండి అయ్యా. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా దేవ తండ్రి ఈ యొక్క వాగ్దానం దేవ తండ్రి విన్న ప్రతి ఒక్కరిపైన దేవ తండ్రి నీకు ఆత్మ ప్రత్యక్షత వాళ్ళపై నుంచి దేవ తండ్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని వాళ్ళు దయచేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.